శ్రీ విద్యా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెతుకు లఘు చిత్రం పోస్టర్ విడుదల చేసిన నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ డాక్టర్ శ్రీనివాస్, శ్రీ విద్య హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్, శ్రీ విద్య డైరెక్టర్ కోటేశ్వరరావు మరియు నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కడపల మల్లేష్, బీజేపీ ముఖ్య నాయకులు బాలేష్ బుచ్చిరెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ సారథ్యంలో ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా మేము రిలీజ్ చేసిన ఈ లఘు చిత్రం ఇది ఇక్కడ ప్రజానికానికి డెఫినెట్గా వాళ్ళ మనసుకి హత్తుకుంటుందని నమ్ముతూ ఈ మెతుకు అనే ఒక కాన్సెప్ట్ మన డైరెక్టర్ కోటేశ్వరరావు గారు తీసుకొచ్చినప్పుడు నిజంగా ఇది బాగుంది, డెఫినెట్గా ఇది మనసులను తాకుతుందని చెప్పి మేము నమ్మి మా శ్రీ విద్యా ఫౌండేషన్కి ఇది కరెక్ట్గా ఆప్ట్ అవుతుంది బ్రదర్, మీరు ఈ సినిమా ఈ లఘు చిత్రాన్ని తీయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ముందుకు వచ్చాం. అయితే మెతుకు అట్లాగే ఇక్కడ వైద్య సేవ ఫౌండేషన్ సేవల ద్వారా ఫౌండేషన్ ద్వారా మేము ఇచ్చే వైద్య సేవలు సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అత్యద్భుతంగా ఈ లఘు చిత్రాన్ని తాను తీశాడు. కాబట్టి ఈ లఘు చిత్రం పోస్టర్ రిలీజ్ వల్ల ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రైతు బాధల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. రైతు బాధల్ని పట్టించుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. ఈ దేశంలో రైతుకు సరి అయిన విలువ, ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అటువంటి వాళ్ళలో మన ఘట్కేశ్వర్లో ఉన్న శ్రీ విద్యా హాస్పిటల్ శ్రీ డాక్టర్ శ్రీనివాస్ గారు మరియు శ్రీ విద్యా గారు ఈ బీదవాళ్ళకి మరియు చాలా వరకు అర్జెంటుగా వచ్చే కేసులను కూడా తీసుకొని వాళ్ళ దగ్గర పైసలు లేకపోయినా వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావలసిన ఈ మెతుకు అనే కాన్సెప్ట్ ఇది ఒక 20 సంవత్సరాల క్రితం నా మదిలో మెదిలిన పదం. ఈ మెతుకు కోసం నేను సూసైడ్ చేసుకోవాలన్న నిర్ణయం ఒకరోజు కలిగింది. నేను అప్పుడు సింగిల్గా నిరుద్యోగిగా ఉన్న సమయంలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక హాస్టల్లో ఒక సెక్రటరీ మా హాస్టల్ అన్నం తినని నన్ను టేబుల్ మీద భోజనం పెట్టి తినిపిస్తుంటే హాస్టల్ ఇన్ఛార్జి నా దగ్గరికి వచ్చి, నువ్వు హాస్టల్ విద్యార్థివి కాదు కదా, ఎందుకు తింటున్నావు నువ్వు అని నన్ను అందరి ముందు అడిగినప్పుడు నేను చాలా కృంగిపోయాను. ఈ మెతుకు కోసమే కదా అని చెప్పి అక్కడ చేయి కడుక్కుని బయటకు వచ్చి ఆ రోజు చనిపోదాం అనుకున్నాను. కానీ ఆ తినమన్న హాస్టల్ సెక్రటరీ మాత్రం నేను తినమన్నాను సార్ అని చెప్పలేదు. అంటే ఈ మెతుకు కోసం ఎంతమంది అలమటిస్తున్నారో, ఈ మెతుకుని ఎప్పుడైనా సరే ఈ మెతుకు కోసం నేను కాన్సెప్ట్ తయారు చేయాలని ఈ కాన్సెప్ట్ నేను రెడీ చేసుకున్నప్పుడు నాకు చేయూతనిచ్చింది శ్రీ విద్య ఫౌండేషన్ డాక్టర్ శ్రీనివాస్ గారు. నేను దీనికి నిర్మాతగా వ్యవహరిస్తాను. ఈ మంచి కాన్సెప్ట్ నువ్వు తీసుకున్నది మన ఆంధ్రప్రదేశే కానీ తెలుగు రాష్ట్రాలు కానీ కొన్ని రాష్ట్రాలు ఈ మెతుకు మీద ఆధారపడ్డాయి. మిగిలిన ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రాంతంలో శ్రీ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక రైతులపై ఒక లఘు చిత్రాన్ని మెతుకు అనే టైటిల్ నిర్మాణంతో ఈ చిత్రాన్ని శ్రీ విద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతూ ఉంది. దీనికి గాను స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన అన్ని సీనియర్ అంటే నటుడైనటువంటి కోటేశ్వరరావు గారు, వారి కవి, వారి ఆధ్వర్యంలో ఈ లఘు చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ పోస్టర్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దీంట్లో 2 విషయాలపై ఈ చిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రీ విద్యా ఫౌండేషన్ ద్వారా అనేక పేద ప్రజలకు అయితే సహాయ అంటే ఆరోగ్యపరంగా సర్జరీస్ కానీ ఇతర ఆరోగ్య సమస్యలపై ఉచితంగా ఇస్తున్నారు పేద ప్రజలకు. అలాగే ముఖ్యంగా ఈరోజు దేశంలో అణచివేయబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉందంటే అది రైతు మాత్రమే.
రైతు పండించిన పంటని ఈరోజు సరైన మద్దతు ధర లేక అనేక మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు మొత్తం దేశం మొత్తం మీద అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం ఉన్నవారుగా స్టార్ట్ చేయాలన్నా ఈరోజు కోటేశ్వరరావు మెత్తుకై అనే చిత్రం తీసినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఒక వ్యక్తి రైతుకు సంబంధించిన వ్యక్తి, ఒక కడుపు నొప్పితో ఉన్న వ్యక్తికి మరి మన డాక్టర్ గారు మరి ఆయన గురించి మరి తెలుసుకొని అది ఏంది విషయం అంటే కడుపు నొప్పి గురించి ఆలోచన చేసి ఇమ్మీడియట్ గా మరి ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నప్పుడు ఆ తండ్రికి మరి రూపాయి లేదని చెప్పి ఆ తండ్రి వెనకడుగులు వేస్తుంటే, నువ్వు మెతుకు పెడుతున్నావు కాబట్టి నీ మెతుకు కోసం మేము ఈ మా వైద్యం చేస్తామని చెప్పి మరి శ్రీనివాస్ డాక్టర్ అన్నందుకు చాలా సంతోషకరం. మరి ఇదే విధంగా మరి రైతులను చాలా ఎక్కడైనా కానీ రైతులను ఇక్కడ కూడా మనము చూడడం లేదు. మరి రైతు అంటే ఆయన పంట పండిస్తే కనీసం టమాటాలు పండిస్తుందంటే ఆ టమాటాలు ఫస్ట్ ఆయన తినడం